మేడం 2019 వరకు ఒక ఎమ్మెల్యే పదవి లేకపోయినా అంటే విజయం అటు వెళ్ళిన విజయాలు అపజయాలు కామన్ ఉన్నా సార్. మీరు ఇప్పుడు ఈ రోజు జనసేన వచ్చినప్పుడు మీకు నామినేటెడ్ పోస్ట్ ఏది ఇస్తున్నారు? నేను ఓపెన్ గా అడిగాను. ఎందుకంటే గుంటూరు జిల్లాలో జనసేనలో మహిళల్లో మీరు చేసినంత సేవ మేము తెలుసుకున్నంత వరకు వెళ్ళినంత వరకు అయితే ఎవరికి లేదు. మీరు ఆశించలేదు పోస్ట్ కూడా, కానీ మీరు స్వతహాగా మీ సొంత ఓన్ పెట్టినప్పుడు మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తే పార్టీని ఇంకా బలంగా చేస్తారు, ప్రజాసేవ చేస్తారు. ఒక వీర మహిళ, ఒక మహిళలకు ప్రాముఖ్యత కూడా ఇవ్వాలనేది చట్టాలనేది ఉంది. ఈ కోణంలో మీకు నామినేటెడ్ పోస్ట్ ఉందా లేదా, ఎవరైనా ఆపుతున్నారన్నది కూడా అడుగుతున్నాను. ఒక్క విషయం చెప్తానమ్మా, మీరు అడిగారు కనుక ఈ రోజు వరకు ఆ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మేము ఆశించి చేయలేదు, ఈ రోజు వరకు వేరే పదవుల గురించి చేయలేదు. కానీ నేను ఒక్క విషయం చెప్తాను, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు గెలిచిన తర్వాత కాదు నేను అనేది, నేను ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఓడిపోయిన తర్వాత ఆబ్వియస్గా అందరిలానే ఇంటి దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది. ఓడిపోయారుగా ఇంకొద్దు వచ్చేయండి అనే ప్రెజరు, లేడీగా ఇంకొంచెం ఎక్కువ. అవును, అలాంటి టైంలోనే మీరు ఈరోజు అడుగుతున్నారు కానీ అలాంటి టైంలోనే నో, నేను ఇక్కడ నుంచి బ్యాక్ రాను. నాకు హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఈ టైం టు టైం తినకుండా తిరగటము ఇదంతా అవటం వల్ల హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారు మా అందరికి ఆయన ఓడిపోయినా కూడా ఆ దీంట్లో ఉన్నప్పుడు మేము వెనకాల ఉండాల్సిందే. అంటే నీకెందుకు, నువ్వు మహిళలు చాలా మంది లీడర్స్ ఉన్నారు ఆయన వెనకాల అన్నా కూడా లేదు, నేను వెళ్ళాల్సింది. అది ఒక నేను ఇంట్లో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసి నేను 2019 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు అయితే మాకు చెప్పారో, మీరు నమ్ముతారో లేదో, ఓడిపోయిన తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఊరు నుంచి. ఎందుకంటే గ్రామాల్లో వేరుంటది, వీళ్ళు ఓడిపోయారా ఇంత తిరిగారా అని వాళ్ళకి ప్రెజర్ వేరుంటది పాపం క్యాడర్కి. కానీ నేనంటే ఆ 4-5 సమోసా తిందాం, టీ తాగుదాం, రండి ఊరికే మాట్లాడదాం అని ఆఫీసు, మళ్ళీ కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసి 4 పిలిచి కూర్చొని మాట్లాడతా. కాకపోతే నిజంగా ఒక్కొక్క మండలంలో కొంతమంది పీపుల్ చాలా సపోర్ట్ చేశారు. పాపం మేడం వచ్చారు, మనందరం కూర్చొని ఏంటంటే రాజకీయం పరంగా వాళ్ళకి ఒక లోనెస్ అయిపోయింది. ఎందుకంటే అమ్మో జనాలు ఎక్కడికి వెళ్ళినా రచ్చబండి దగ్గర కానీ ఎక్కడైనా వీళ్ళు ఓడిపోయారా, వీళ్ళు ఎంత తిరిగారా అనే మాట వాళ్ళకి అలా కాకుండా ఆవిడే అక్కడ నుండి వచ్చి మనతో ఉంటుంది కదా అనే భరోసా రావాలని చెప్పి వారం నేను వాళ్ళని ఒక చిన్న మీటింగ్ లా పెట్టేదాన్ని. అది ఎవరికి తెలీదు. ఈవెన్ నేను ఈ మీడియాల వైపు వెళ్ళటం ఇవి నాకు నిజంగా తెలీదు ఫస్ట్ నుంచి. మీరు అసలు మీడియాని పెట్టుకొని ఉంటే కూడా ఈ పార్టీకి ఎమ్మెల్యే పార్టీకి అయి కూర్చునే వాళ్ళు, మనకి రాసిపెట్టి కూడా ఉండాలి నిజానికి. అది ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతాము. ఈవెన్ పెదకాకనిలో ఒకరు క్వశ్చన్ చేశారు, మీరు ఇంత వచ్చి మాట్లాడుతున్నారు కదా, మాకేది ఒక పదవి లేదు, ఒక ఇలాంటి అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ఇలా లేవని అంటే నేను ఒకటే చెప్పాను, నాకు పదవి లేదు, ఇప్పుడు ఏమి ఇవ్వలేదు ఎవరికి. నాదేంటంటే షార్ట్ పీరియడ్ లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు నా మీద నమ్మకంతో. నేను అప్పుడు ఎక్కడో కొంత చేయలేకపోయినేమో, కొన్ని గ్రామాలు తిరిగే టైం సరిపోలేకపోయింది. కానీ అది ఇప్పుడు చేసి గ్రామాలు తిరిగి ఇప్పుడు నేను ఆ రుణం తీర్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి అని ఒక్కటే మాట చెప్పాను. ఒక డౌట్ మేడం, 2000 ఓడిపోయిన సరే 2019-24 పార్టీకి కట్టుబడి మీరు చేసినప్పుడు మరి చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కంటిన్యూ చాలా మందిని ఉంచారు, మిమ్మల్ని ఎందుకు అక్కడ ఇన్ఛార్జిగా ఉంచలేదు? అంటే గుంటూరు జిల్లాలో ఏమైందంటే ఇన్ఛార్జీలని తొందరగా కొంతమంది వెంటనే పార్టీ మారిపోయేసరికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నాకు అలా అని అక్కడి నుంచి ఏం తీసేయలేదండి. ప్రతి ప్రోగ్రామ్ నేను చేశాను. ప్రతి ప్రోగ్రామ్ ఏంటి, డొక్కా సీతమ్మ ప్రోగ్రామ్ నుంచి రైతులు దీక్ష నేనే కూర్చున్నాను. ఎవ్రీ ప్రోగ్రామ్ నేను ఇసుక రైతులు దాని గురించి మేమందరం ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని వెళ్ళాం. ప్రతి దాంట్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్స్ గా ఉన్నాము. ఈవెన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు నేనే చేశాను. అంటే నేనే ఉండి మొత్తం మెయింటైన్ చేయటం, వాళ్ళని నామినేషన్స్ వేయించడం నా ఆధ్వర్యంలోనే. అది అసలు నాకు అన్ని బాధ్యతలు ఇచ్చారు. ఒక ఇన్ఛార్జ్ అనే పేరు రాలేదేమో నాకు తెలియదు కానీ వర్క్ అంతా మాత్రం ఈవెన్ మీరు కరోనాలో మీరు ఏ నియోజకవర్గం మొత్తం కనుక్కోండి, కరోనా
కరోనాలో మా నియోజకవర్గంలో మేము చేసినట్టు నేను సగర్వంగా చెప్తున్నాను, ఓడిపోయిన తరువాత ఏ టీడీపీ వాళ్ళు కానీ ఏ వైసీపీ వాళ్ళు కానీ చేయలేరు. కరోనాలో ప్రతి గ్రామానికి కూరగాయలు పంచిపెట్టించాను మొత్తం. నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ లో స్టక్ అయిపోయాను. ఇది మనకి కరోనా టైంలో లాక్డౌన్ లో పెట్టేశారు. పెట్టినప్పుడు తర్వాత నేను రాలేకపోయినా నా క్యాడర్ కి ఎంతో కొంత ధన సహాయంగా పంపిస్తూ మీరు అక్కడ కూరగాయలు పంచిపెట్టండి, మున్సిపల్ కార్మికులకు కానీ వీళ్ళందరికీ ఊర్లో ఈ శానిటైజేషన్ ఎవ్రీథింగ్ చేసామమ్మా. కరోనా టైంలో ఎంత ఖర్చు అయింది మీకు? అదేం చెప్పగా అది మనం లెక్క వేసుకోలేము. మనం గ్రామాలకు పంచిపెట్టే వరకే కానీ అవుతుంది. ఇప్పుడు ఖర్చు గురించి అని కాదుగా, ఆ టైంలో మనం ప్రజలకు ఉన్నామా లేదా అండగా. ఓడిపోయింది వేరండి. నాకు ఆ రోజు జరిగిన సాటిస్ఫాక్షన్ నిజంగా భగవంతుడు నాకు ఎప్పుడో ఒకప్పుడు అది రిటర్న్ ఉంటది. మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలకి అన్నట్టుగానే ఉంది మీతో మాట్లాడుతుంటే. ఎక్కడ ఏది బ్యాలెన్స్ అంటే ఎక్కడ తప్పట్లేదు. మీరు ఎక్కడికి ప్రజలకు సహాయం కానీ వాళ్ళు ఇలా ఉన్నారు చెయ్యాలి పరిస్థితి కానీ అది కరెక్ట్ గానే ఉంటున్నాయి. అసలు ఆయన సిద్ధాంతాలే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలు మాకు మ్యాచ్ అయ్యాయి కనుకనే మేము అక్కడికి వచ్చి ఇన్ని ఇయర్స్ చేయగలుగుతున్నామండి. ఆ సిద్ధాంతాలకు మ్యాచ్ కాకపోతే కొన్నాళ్ళు వచ్చి కొన్నాళ్ళలో వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను చెప్పాలంటే నా కంపెనీ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేశాను నేను రాజకీయాలకు వచ్చాక. ఫైనాన్స్ పరంగా కూడా అక్కడ నేను కంపెనీని ఎందుకంటే క్లోజ్ చేశాను, నేను లేకపోతే అక్కడ జరగట్లేదు. వర్కింగ్ పార్ట్నర్ గా ఒక లేడీని పెట్టుకున్నాను, తన వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి అది క్లోజ్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ కూడా నా మీద ఉంటది కదా. ఆబ్వియస్ గా మనం ఫ్యామిలీస్ వేరుగా ఆలోచిస్తారు, తీసుకెళ్లి పెట్టడమే గానీ అన్నట్టుగా సమాధానం చెప్పుకోవాలి తప్ప. యా డెఫినెట్ గా ఉంటది. ఈవెందో నాకు ఒకటే నమ్మకం, మనకు భగవంతుడు ఇచ్చాడు, నాకున్నంతలో నేను చేయగలుగుతాను. సేమ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన అంత కష్టపడుతూ సినిమాల్లో వచ్చిన డబ్బును అలానే తీసుకెళ్లి జనాలకి ఇవ్వటం అనేది మీకు తెలియని విషయం కాదు, మీడియాకి ముందే తెలుస్తుంది. చాలా గొప్ప విషయం. సో నేను కూడా ఆశయాలే అండి. అది ఖచ్చితంగా నేనైతే ఈ రోజు కాదు, మీరు ఇంకో 10 years కూడా చూస్తాను. అలాగే ఉంటారు. ఎక్కడికి పోతారు? మేము మీ చుట్టే తిరుగుతూ ఉంటాం. విషయం ఏంటంటే ఇప్పుడు ఈవెన్ నేను ఒక దగ్గర థింక్ చేస్తాను, ఒక 20,000 శారీ కొనాలంటే ఇప్పుడు నేను 20,000 శారీ వేసుకున్నా అలానే ఉంటాను, 5,000 వేసుకున్నా ఉంటాను, ఆ డబ్బులు ఏవో మిగిలిన ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని ఆలోచించేంత దీనిగా ఉండేదాన్ని. అది స్వతహాగా నాది. నేనేదో ఇప్పుడు పార్టీ కోసమో పార్టీకి వచ్చాను కనుక అందరికి చూపించాలని కాదు, లేకముందు కూడా చాలా చేశాను. 2019, 2024 మధ్యలో మీరు ఆల్రెడీ అక్కడ మీరు ఓడిపోయినా సరే అక్కడే పొన్నూరులోనే ఉన్నానంటున్నారు కదా. వైసీపీ పరిపాలన ఎలా ఉంది కిలారి రోసయ్య దగ్గర? కిలారి రోషయ్య మీరు అడగాలంటే ఎక్కడ చూసినా క్వారీ నుంచి క్వారీలో ఉన్న మీకు ఇసుక దందా గానీ ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. నిరూపించండి అవన్నీ అసలు రాంగ్ అని కూడా అంటున్నారు కదా. నిరూపించాలి అంటే దానిలోకి దూరాలి. ఇప్పుడు ఒకటేదో ఉంటది చూడండి, దుష్టుల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు జగన్వి అందరికి తెలియవా అండి? జగన్మోహన్ రెడ్డివి అవి నిరూపించాలని కూర్చోవడం కాదుగా, మనం ప్రజలకు ఏం చేస్తున్నామని. ఆయన ఏంటంటే ప్రజలకు చేసిన దానికన్నా కొంచెం ఈ దందాలు జరిగినాయి అని ప్రజల నుంచి వచ్చిన సమాచారమే. మనం ఏదో నిరూపించాలి మనం చూడాలని కాదు, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ప్రతి ఒక్కరు కూడా అనే విషయమే. అక్కడైతే అవినీతి పరిపాలన అన్యాయం అయితే జరిగింది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగలేదంటారు? అంటే మీరు పొన్నూరులో 2019 నుంచి 2024 మధ్యలో ఓడిపోయినా సరే అక్కడ ప్రతి కష్ట నష్టాల్లో నేను ఉన్నాను అన్నారు కాబట్టి గత వైసీపీది తెలియాలి కాబట్టి ఏం జరిగిందో అయితే నేను ఒక్క మాట చెప్పాలి మీకు. నేను ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవన్నీ చేసినప్పుడు ఎవరైనా నించున్నారు అంటే ఒక క్యాండిడేట్ తన నించోబెట్టడానికి మేము చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే ఆ పర్సన్ నించోకూడదు, తనకి బెదిరింపులు భయపెట్టడం. ఒక్కొక్కరైతే 3 రోజులు ఆ నామినేషన్స్ వేయించేదాకా 3 రోజులు పొలాల్లో పడుకున్న రోజులు. వాళ్ళు వేయకూడదు, నామినేషన్ వేయకూడదు, బెదిరింపులు. అసలు మేమైతే ఎంత కష్టం. నేనైతే ప్రతి మండల ఆఫీస్ దగ్గర ఎదురుగా కార్లో నించునేదాన్ని. వాళ్ళని తీసుకెళ్లి మళ్ళా విత్ డ్రాల్ చేయించటం ఇవన్నీ చాలా జరిగినాయి అమ్మా. అవన్నీ బెదిరించేవాళ్ళు ఫోన్ చేసి
అదే నువ్వు విత్డ్రా చేసుకో, కొంతమందికి ఏమో మనీ ఇస్తామని, లేదంటే అనేవాళ్ళు ఏదో ఇంకా ఉంటాయి కదమ్మా ప్రెజర్ చేయటం, ఏవో ఉంటాయి పాపం ఊర్లో ఉన్నోళ్ళు, వాళ్ళు సామాన్యులు, అందులోని మా జనసేన కార్యకర్తలు. అంటే నేను అనేది ఏంటంటే మేడం, కొట్టేస్తాం చంపేస్తాం కొట్టేస్తాం ఇలాంటి అవన్నీ ఉంటాయి కామన్ గా. కానీ పాపం వాళ్ళు ముందు ఏంటంటే మనం దొరికితే మనం ఎక్కడన్నా మనల్ని దూరం పెడతారేమో, నామినేషన్ విత్డ్రాల్ చేయిస్తారేమో బలవంతంగా అని పాపం 3 రోజులు పొలాల్లో దాక్కున్న రోజులు ఉన్నాయి. జరిగింది, డెఫినెట్ గా జరిగింది. అది నేనే సాక్ష్యం. నేను ఓడిపోతారనే భయంతో ఇంకా దాడికే ఇంకా అంతే జరిగాయండి. కాకపోతే చాలా వరకు మా జన సైనికులు నిజంగా ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళు కానీ జడ్పీటీసీలుగా మేము చాలా గట్టిగా నించోబెట్టాం ఆ టైంలో. పాపం వాళ్ళకి ఉంటది కదా, సామాన్యులు వాళ్ళు పాపం చాలా రాత్రి భాగాలైతే హార్డ్ వర్క్ బాగా గట్టిగా చేసేది. మీరు ఒక మహిళ సార్ నైట్ టైం వెళ్ళి ఉండడం అయితే చాలా తక్కువ, అసలు జరగదు. నాకు ఈవెన్ మీరు నమ్ముతారో లేదో ఎలక్షన్ టైంలో గన్ మ్యాన్ కూడా ఇచ్చారు. ఇచ్చారు అంటే ఒక మహిళగా ఇంత గట్టిగా తిరుగుతుంది అని అనుకున్నారు. మేము కూడా సేఫ్టీ చూసుకోవాలా అన్నట్టుగా వచ్చింది మనకి. చాలా వచ్చినాయి బెదిరింపులు అన్ని వచ్చినా కూడా ఎందుకు తట్టుకోవాలమ్మా, తట్టుకోవాలి కనుక ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నా ఫ్యామిలీ నన్ను ఏకంగా నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బతీస్తారేమో, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అధికారంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. సో నాకు ఏ సపోర్ట్ ఉండదేమో, ఏకంగా పెద్ద పెద్దోళ్ళకే ఫైనాన్షియల్ గా దెబ్బ అనమాట. ఇలాంటిది ఏదైనా జరుగుతాయని భయమే లేదా మీకు? అసలు అలాంటి సమస్య నాకు లేదండి. ఎందుకంటారా, వాళ్ళు దెబ్బతీసేదా అంతగా మనకి మనం చేసే కార్యక్రమాలు కానీ ఫ్రాడ్ కానీ మనకి ఉండదు కదా. కంపెనీస్ కూడా ఏంటంటే మాది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంపెనీ కూడా, అది మా ఓను. మేమేమి ఎవరో ఆపినంత మాత్రాన ఆగేది కాదు. మా కష్టార్జితంతో వెళ్తున్నాం కనుక మాకు ఆ సమస్య లేదు. ఈవెన్ దో మాకు జనరల్గా ఫైనాన్షియల్గా ఏమీ ఇది లేదు కనుక అది పెద్ద నాకు అదైతే ఆలోచించలేదు ఎప్పుడు. ఇంకా ఫ్యామిలీ వైపు వెళ్తారా అనేది కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు.